నీవు క్షేమముగా ఉన్నావంటే, ఆరోగ్యంగా ఉన్నావంటే, ఐశ్వర్యంతో ఉన్నావంటే, సమాధానముగా ఉన్నావంటే, సంతోషంగా ఉన్నావంటే, నేను చేసిన కార్యమే, నేను నీ వెనుక ఉన్నాను అని దేవుడు సెలవిస్తా ఉన్నారు. కాబట్టి మన పరిస్థితి ఏదైనప్పటికీ కూడా మనము దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు ఆయన మన వెనుక ఉండి మనల్ని నడిపిస్తున్న దేవుడు, మన వెనుక ఆయన కార్యము జరిగిస్తున్న దేవుడు. కాబట్టి మనము దేవుని మీద ఆధారపడదామండి. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. 2వ దినవృత్తాంతాలు 11వ అధ్యాయము 4వ వచనము. ఈ కార్యము నా వలన జరుగుచున్నదని యెహోవా సెలవిచ్చుచున్నాడు గనుక బయలుదేరకుండాను నీ సహోదరులతో యుద్ధము చేయకుండాను మీరందరూ మీ మీ ఇండ్లకు తిరిగి పోవుడు అని చెప్పాను. కావున వారు యెహోవా మాటలు విని యరొబాముతో యుద్ధము చేయటం మాని వెళ్ళిపోయిరి. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, ఈ కార్యము నా వల్ల జరుగుచున్నదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. దేవుడే సెలవిస్తున్నారు, నీ జీవితంలో నా వలన మాత్రమే కార్యము జరుగుచున్నది. ఒకళ్ళ ఆశీర్వాదం పొందాలి అన్నా, ఎవరైనా క్షేమముగా ఉండాలి అన్నా, సంతోషంగా ఉండాలన్నా, సమాధానముగా ఉండాలన్నా, ఐశ్వర్యవంతులుగా ఉండాలన్నా, దీవెనకరంగా ఉండాలన్నా అది దేవుని వల్ల మాత్రమే జరుగుతుందండి. దేవుడు మాత్రమే మన జీవితంలో కార్యము చేయగలరు. ఎందరు ఉన్నా, ఎన్ని వాగ్దానాలు చేసినా, ఎవరు ఏ మాట ఇచ్చినా మన జీవితంలో ఏ కార్యము జరగదు. కానీ దేవుడు మనతో ఉంటే, ఆయన మన వెనుకటి భాగమును నుండి మనల్ని నడిపిస్తూ ఉండగా, ఆయన మనతో ఉండి చేపట్టి నడిపిస్తూ ఉండగా, దేవుడు మన జీవితంలో ఆయన కార్యము జరిగిస్తూ ఉండడాన్ని బట్టే మనం ఈరోజు క్షేమముగా ఉన్నామండి. ఆయన కృపని బట్టే ఈ ఐశ్వర్యమైన, ఆరోగ్యమైన, ఆనందమైన, సంతోషమైన, సమాధానమైన, మనము ఏది పొందుకున్నా, ఏ కార్యము మనము పొందుకున్నా అది కేవలము దేవుని వల్ల మాత్రమే అండి. కాబట్టి దేవుడు అన్నారు, నా వల్ల మాత్రమే జరుగుచున్నది ఈ కార్యము. నీ జీవితంలో నేను ఉన్నాను కాబట్టి, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను కాబట్టి ఈ కార్యము జరుగుచున్నది అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనుషులుగా మనం ఎన్ని ఆలోచించినప్పటికీ, మన ఆలోచన ఎలా ఉన్నప్పటికీ, మనం ఏది చెయ్యాలనుకున్నప్పటికీ దేవుని చిత్తం మాత్రమే మన జీవితంలో నెరవేరుతుందండి. ఆయన మాత్రమే మన జీవితంలో కార్యము జరిగిస్తున్న దేవుడు. ఆయన చిత్తం ఏమైందో ఆయన కార్యాన్ని మన జీవితంలో జరిగించి మనల్ని దీవించి ఆశ్రయించి క్షేమానికి లేవనెత్తుతూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలో దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రేర్ చేసుకుందామని అందరూ కన్నులు మూసుకుని ప్రేయర్లోకి వంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి ఇచ్చిన ఈ వాగ్దానం మా జీవితాల్లో నూరెంతలుగా ఫలించును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడును గాక. యెరూషలేముకు యేసు నామములని క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. దేవుని మాట పరిచర్యలో పాలి భగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. యవ్వని బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగును గాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగును గాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడును గాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగును గాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండును గాక. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి యేసునామములో గొప్ప విజయము కలుగును గాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నేను నీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్న ప్రార్థన పాదసాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.